నమస్కారం. టీవీ7 డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం. పెరిగిన కొబ్బరి ధరలు. కర్ణాటకలోని టిప్టూరులో గత వారం 7 నుండి 8,000 బస్తాల కొబ్బరి రాబడిపై కిరాణా కొబ్బరి 13,400 నుండి 13,500, మీడియం 11,300 నుండి 11,500, బంతి కొబ్బరి 15,000 నుండి 15,200, మెరికో 13,200 నుండి 13,300, అరిసెకేరిలో 600 బస్తాలు స్థానికంగా 14,400 నుండి 14,800, మీడియం 13,500 నుండి 13,800, మరియు తమిళనాడులోని కొడుముడి, పెరుందురై, వెల్లకోవిల్ మరియు పరిసర ప్రాంతాల మార్కెట్లలో కలిసి 8 నుండి 9,000 బస్తాల కొబ్బరి రాబడిపై నాణ్యమైన సరుకు 13,500 నుండి 14,500, మీడియం 11,500 నుండి 12,700, మరియు కేరళలోని కోజికోడ్ నూనె 25,500, బంతి కొబ్బరి 19,000, మిల్లింగ్ సరుకు 16,900, దిల్పసంద్ 17,500, రాజాపురి 22,500, కాంగేయంలో సాదా కొబ్బరి 13,000, స్పెషల్ 13,600, మెరికో 13,400 నుండి 13,500, కిరాణా రకం 15,700 నుండి 16,300, మిల్లింగ్ రకం 13,250, త్రిచూర్ 100 కిలోలు 21,000 నుండి 21,700, కొచ్చిలో నూనె 21,800 నుండి 21,900 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. ఆంధ్రప్రదేశ్లోని అంబాజీపేటలో 3 నుండి 4 వాహనాల కొబ్బరి రాబడిపై నాణ్యమైన సరుకు 12,000 నుండి 12,500, మీడియం 9,500 నుండి 9,800 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. పాలకొల్లులో ప్రతిరోజు 20 నుండి 25 వాహనాల కొబ్బరికాయలు రాబడిపై పెద్ద కాయలు 15,000, మీడియం 11,000, సాధారణ రకం 8,000 నుండి 9,000, పాత సరుకు గుజరాత్ రకం 16,000, మహారాష్ట్ర 14,000, మీడియం 11,000 ధరతో వ్యాపారమైంది. 2025 కోసం మిల్లింగ్ కొబ్బరి కనీస మద్దతు ధర ప్రతి క్వింటాలుకు 422, బంతి కొబ్బరి కోసం 100 పెంచేందుకు కేంద్ర ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గం ఇటీవల అనుమతి మంజూరు చేసింది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం 855 కోట్లు ఆర్థిక భారం మోయనున్నది. 2024లో మిల్లింగ్ కొబ్బరి మద్దతు ధర 11,160 నిర్ధారించగా 2025 కోసం 11,582 మరియు బంతి కొబ్బరి కోసం 12,000 నుండి పెంచి 12,100 ప్రతి క్వింటాలు నిర్ధారించింది. మిల్లింగ్ కొబ్బరి నుండి వంట నూనె తయారు చేస్తుండగా బంతి కొబ్బరి పోషక విలువల కోసం ధార్మికంగా ఉపయోగిస్తుంటారు. మిల్లింగ్ కొబ్బరి ప్రధానంగా కేరళ, తమిళనాడు మరియు బంతి కొబ్బరి కర్ణాటకలో ఉత్పత్తి అవుతున్నది. వ్యవసాయ పెట్టుబడులు మరియు ధరల కమిషన్ సిఫారసు మరియు ప్రముఖ ఉత్పాదక రాష్ట్రాల స్థితిగతులను దృష్టిలో పెట్టుకుని మద్దతు ధరలు పెంచినందున రైతులకు ఉత్పాదక వ్యయంలో కనీసం 50% మేర ధర లభించగలదని మంత్రివర్గ సమావేశం తర్వాత సమాచార మరియు ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియా ప్రతినిధులకు వెల్లడించారు. అన్ని పంటల మద్దతు ధరలు ఉత్పత్తి వ్యయంలో కనీస 1.5 రెట్లు నిర్ధారించబడుతుందని 2018-19 బడ్జెట్లో ప్రకటించినట్లు కూడా మంత్రి పేర్కొన్నారు. గడిచిన 10 ఏళ్లలో కొబ్బరి ధరలు 2.5 రెట్లకు పైగా ప్రభుత్వం పెంచిందని ఆయన అన్నారు. 2014-15 మిల్లింగ్ కొబ్బరి కనీస మద్దతు ధర 5,250, బంతి కొబ్బరి 5,500 నిర్ధారించబడింది. జాతీయ వ్యవసాయ సహకార మార్కెటింగ్ సమాఖ్య నాఫెడ్ మరియు జాతీయ సహకార వినియోగదారుల సమాఖ్య ఎన్సిసిఎఫ్ కొబ్బరి మరియు పొట్టుతీయ కొబ్బరికాయల కనీస మద్దతు ధరకు దిగువన చలించినట్లయితే ధరల మద్దతు ప్రణాళిక పిఎస్ఎం కింద కొనుగోళ్లు చేపట్టబడుతుంది. 2024 సీజన్లో 1,143 కోట్ల విలువ గల 97,234 టన్నుల కొబ్బరి ప్రభుత్వం కొనుగోలు చేయగా 78,361 మంది రైతులకు ప్రయోజనం చేకూరింది. ప్రస్తుత సీజన్లో కొబ్బరి కొనుగోళ్లు 2023తో పోలిస్తే 27.5 తగ్గాయి. 2023-24 వంట నూనెల సంవత్సరంలో దాదాపు 5 లక్షల టన్నులు కొబ్బరి ఉత్పత్తి నమోదైంది.
కొనుగోలుదారుల నుండి భారీ స్పందన లభించినందున తమిళనాడులో ప్రతి కిలో 138 మరియు కేరళలో 140 పలికింది. ఓనం పండుగకు ముందు 90 నుండి 95 వద్ద కదలాడింది. రెండో అర్ధవార్షికంలో సాధారణంగా కేరళ మార్కెట్లో సరఫరా కొరవడుతుంది. అధిక ధరలను ఆశిస్తూ రైతులు, వ్యాపారులు విక్రయించే బదులు సరుకు నిల్వ చేయడం వలన ధరలకు మద్దతు లభిస్తుంటుంది. కొబ్బరికాయలు మరియు విలువ జోడించిన ఉత్పత్తుల ఎగుమతులు మరియు కొబ్బరి నీరు కోసం డిమాండ్ నెలకొన్నందున మార్కెట్కు మద్దతు లభిస్తున్నది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ7.